హలో క్యూటీస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. టోటలీ అన్ఎక్స్పెక్టెడ్, అప్పటికప్పుడు ప్లాన్ చేసింది మాత్రమే. సో వెళ్ళాలని చెప్పి. సో యాక్చువల్గా ఎందుకంటే లాస్ట్ 2 డేస్గా వర్షాలు అయితే బాగా పడ్డాయి కాబట్టి సో ఇంకా వెదర్ కూడా చాలా బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుందని చెప్పి ఇంకా అన్నీ చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో మీరు ఇంకా చూసినట్టయితే ఆ క్లైమేట్ కానీ లేకపోతే క్లౌడ్స్ కానీ ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నిన్న వెళ్ళాలనుకున్నాం, బట్ క్లైమేట్లో ఆ వెదర్లో మేము రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఘాట్ రోడ్ చాలా డేంజరస్ ఉంటుంది. మనం కరెక్ట్గా వెళ్ళిన టయాలు ఎలా ఉన్నాయో చెప్పలేం కాబట్టి. సో ఆ వ్యూ చూసారా, ఆ వ్యూ చూసుకుంటూ ఉండిపోయాను. నేను మధ్యలో వీడియో తీయడం కూడా మర్చిపోయాను అనమాట. సో అలా ఉన్నాను. సో ఎంత హ్యాపీ అనిపించిందంటే ఈవెన్ వర్షం పడకపోయినా తిరుమల బ్యూటీ ఎప్పటికీ అలానే ఉంటుంది. సో అక్కడ చూసారు కదా ఎంత అందంగా ఉందో గార్డెన్స్ అంతా కూడా. సో కాటేజెస్ దగ్గరికి వెళ్ళాం గార్డెన్ చూద్దామని చెప్పి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చిందనమాట ఆన్ ద వే కూడా. సో ఆంజనేయ స్వామి దర్శనం కూడా జరిగిపోయింది అనుకోకుండా. సో యాక్చువల్గా ఏది ప్లాన్లో లేదండి, అక్కడికి తిరుమలకి వెళ్ళాము, అంతా ఆన్ ద వేలోనే మేమైతే ప్లాన్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అక్కడ అభయ ఆంజనేయ స్వామి అనమాట. సో ఆంజనేయ స్వామిని బాగా దర్శించుకున్నాము. ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఈవెన్ మెడిటేట్ చేసుకోవడానికి ఆ ప్లేస్ సూపర్గా ఉంటుంది అనమాట. సో మొత్తం చాలా అంటే చాలా అక్కడ పక్షుల వాయిస్ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న సైలెన్స్ ప్రెసెన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని చూడడము, అసలు ఉందని తెలీదు. సో ఆ నేచర్ కానివ్వండి చాలా అంటే చాలా ప్రెసెన్స్ అనిపించింది అనమాట. సో తర్వాత అయితే మేము శిలాతోరణంకి అయితే వచ్చేసాము. ఇది నేను వీడియో బ్యాక్ సైడ్ నుంచి తీసాను అనమాట, ఫ్రంట్ సైడ్ వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో. యాక్చువల్లీ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. సో మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ చాలా బాగుంది ఆ నేచర్ కానీ. ఇంకా మొత్తం అంటే క్యూ పెట్టేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో శిలాతోరణంకి అయితే వెళ్ళాం, కానీ అక్కడ చాలామంది రష్ అయితే ఉన్నారు, యాత్రికులే ఉన్నారు ఎక్కువ, లోకల్ వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. శిలాతోరణం దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్కే వచ్చామన్నమాట. సో చాలా ఎంత బాగా వాటర్ ప్యూర్ ఉన్నాయంటే అసలు మామూలుగా లేదు. అసలు అక్కడ సౌండ్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి అనమాట. మేము ఇక్కడ మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడి నుంచో వస్తున్నాయి సౌండ్స్ అన్నీ కూడా. చాలా బాగా అనిపించింది. సో అండ్ ఈ వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళింది వచ్చేసి పాపనాశనంకి అయితే వెళ్ళాము. అక్కడ ఈ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి అనమాట. సో నేను కొంచెం అక్కడ షాప్స్లో చిన్న చిన్న బాక్సెస్ లాగా బాటిల్స్ లాగా అమ్ముతూ ఉన్నారు. సో అది ఒకటి 20 రూపీస్. సో వాటర్ అయితే తీసుకున్నాను అనమాట, పట్టుకుని వెళ్తూ ఉన్నారు అందరూ కూడా. సో దాని తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అఖండ దీపం వెలిగిస్తారు కదా, సో అందరూ టెంకాయ కొడుతూ ఉంటారు కాబట్టి అక్కడికైతే వచ్చేసాము. అక్కడికి వచ్చేసిన తర్వాత అంత స్కై అంత బ్యూటిఫుల్గా కనిపించింది.